సందేశం న్యూ షాలేము సందేశం షాలేము సందేశం న్యూ షాలేము సందేశం చితికిన బ్రతుకులకు కృంగిన హృదయాలకు రక్షణ లేని సర్వజనులకు చితికిన బ్రతుకులకు కృంగిన హృదయాలకు రక్షణ లేని సర్వజనులకు షాలేము సందేశం న్యూ షాలేము సందేశం. డెబ్భై 74వ కీర్తన 12వ వచనంలో, పురాతన కాలము మొదలుకొని దేవుడు నా రాజయున్నాడు, దేశములో మహారక్షణ కలుగ చేయువాడు ఆయనే. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడు అయిన దేవ, మీ దీన దాసుల ద్వారా వారికి మీరు అనుగ్రహించిన సంఘ పరిచర్య ద్వారా, సహకారుల ద్వారా, అన్నిటికి మించి మీ యొక్క కృపను బట్టి ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేసిన సభల్లో 2వ దినం ఇంతవరకు కీర్తనలు, వాయిద్యాలు, చప్పట్లు, స్తుతి ఆరాధన ద్వారా కూడా మీ నామమును హెచ్చించుకున్నందుకు స్తోత్రాలు ప్రభు. చదువుబడిన లేఖన భాగంలో నుంచి వివరాలన్నీ కూడా మీరే మాకు వివరణగా బోధించమని ప్రాధేయపడుతున్నాం. మీరే ప్రతి హృదయంతో సూటిగా తేటగా మాట్లాడి ఈ రాత్రి నీ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరిని కూడా తృప్తిపరచమని ప్రాధేయపడుతున్నాం. ఈ స్థలంలో మీరు జరిగిస్తూ ఉన్న, సంచరింపజేస్తూ ఉన్న నీ ఆత్మను బట్టి మీకు స్తోత్రాలు. నిలబడి ఉన్న మీ దాసుడనైనా నన్ను కూడా కొద్ది నిమిషాలు మీ సిలువు చాటును మరుగు చేసుకుని మీ నోటి బోరగా మీ చేతి అస్తరంగా వాడుకునమని అడుగుతున్నాను. ఈ వాక్య పరిచర్యకి వ్యతిరేకమైన క్రియలేవి కూడా పనిచేయబడకుండా సమస్తమును మీ స్వాధీన ఆధీనంలో నిలుపుకునమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, ఈ చదవబడిన లేఖన భాగం ప్రియులు సభల కన్వీనర్ గారు, మన సంఘ కాపరి గారు రవి ప్రకాష్ గారు మీటింగ్ పాంప్లెట్స్లో పైన ప్రింట్ చేశారు. ఈ మాట బహుశా మీరు వినుంటారేమో, ఈ మాట గురించి మీరు సందేశాలు ఎన్నో వినుంటారు. అయితే ఈ రాత్రి కూడా ఈ మాటలో నుంచి కొన్ని విషయాలు దేవుడు నాకు ఇచ్చిన నడిపింపును బట్టి మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ప్రియులు, ఈ 74వ కీర్తన 12వ వచనంలో చివరి లైన్లో దేశములో మహారక్షణ కలుగు చేయువాడు ఆయనే. ప్రియులరా, 74వ కీర్తన ఆసాపు ద్వారా దేవుడు రచించుకున్న కీర్తన. 150 కీర్తనలలో 73వ కీర్తన నుండి 83వ కీర్తన వరకు, 73వ కీర్తన నుండి 83వ కీర్తన వరకు కూడా ఆసాపు కీర్తనలు అని అంటారు. ప్రియులు, 74వ కీర్తన అత్యంత బాధాకరమైన కీర్తనగా చెప్పి తీరాలి. ఈయన గారి ద్వారా రాయబడిన మిగిలిన కీర్తనలు దేవుని న్యాయం గురించి మాట్లాడితే, ప్రత్యేకించి 74వ కీర్తన దేవుని కోపం తమ మీద ఎందుకు ఇంతకాలం ఉందో అర్థం కాక వేసే ప్రశ్నలతో కూడా నిండి ఉన్న కీర్తనగా 74వ కీర్తన చెప్పొచ్చు. ప్రియులు, 74వ కీర్తన హీబ్రూ భాషలో ఏమని పిలుస్తారంటే మాస్కిల్ అని పిలిచారు. ప్రియులు, మాస్కిల్ అంటే అర్థం ఏంటంటే బోధనాత్మకమైన కీర్తన. కీర్తనలన్నీ పాటలు, అయితే ఈ 74వ పాట కీర్తన బోధించే కీర్తన. అందుకే దీనికి మాస్కిల్ అని పేరు పెట్టుకున్నారు. ప్రియులు,
కనుక ఈ కీర్తనకి చాలా ప్రత్యేకతలు ఎన్నో ఉన్నాయి. అంతేకాదు 74వ కీర్తన ఆసాపు రచించిన ప్రార్థనలలో ఇదొక ప్రార్థన అని ఖచ్చితంగా చెప్పి తీరాలి ప్రియులు. ఇది వ్యక్తిగత విన్నపం కంటే ఆసాపు గారు చేసిన పని ఏంటంటే ఒక సమాజం పట్ల, ఎస్పెషల్లీ దేశ పక్షాన దేవునికి చేసిన విలాప కీర్తన. లెమెంట్ శామ్స్ అన్నారు ఇంగ్లీష్లో, విలాప కీర్తన. ఈ కీర్తనలో మనం చదువుకున్న మూలవాక్యం 2వ లైన్, దేశములో మహారక్షణ కలుగు చేయువాడు ఆయనే. ఈ రాత్రి మీరు అనుమతిస్తే దేశంలో ఉండాల్సిన 5 రకాల దీవెనలు, ఈ రాత్రి మన అంశం పేరు అనుకుంటున్నాను ప్రియులారా. దేశంలో ఉండాల్సిన 5 రకాల దీవెనలు ఈ రాత్రి మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. దేశంలో మహారక్షణ ఉండి తీరాలి. దేశానికి మామూలు రక్షణ సరిపోదు, మహారక్షణ ఉండాలి ప్రియులారా. పూర్వపు రాజుల్లోనండి ఒక రాజుగారు ఉండేవారట. ఆయన గొప్ప పరాక్రమవంతుడే కాదు, దేవుని యందు భయభక్తులు కలిగిన రాజుగారట. ఒకరోజు రాజ్యంలో పెద్ద కరువు వచ్చింది. ఒక సంవత్సరం వర్షాలు లేక పంటల పండగ, ప్రజలు అల్లాడిపోతున్నారు ప్రియులారా. ఇదే అదునుగా ప్రక్కనున్న దేశపు రాజట ఇదే మంచి సమయం ఆ దేశం మీద యుద్ధానికి వెళ్ళిపోతే ఆ కరువుకి వాళ్ళందరూ సరెండర్ అయిపోతారు, ఆ రాజ్యాన్ని కూడా నేను కలిపేసుకుందాం అంటూ ఒక ఆలోచన చేసి ఆ రాజ్యం మీదకి యుద్ధానికి బయలుదేరాడండి. ఈ సంగతి కాస్త ఈ కరువులో ఉన్న దైవభక్తి కలిగిన రాజుగారి రాజరికంలో ఉన్న మంత్రులు, సైనికులు అందరూ తెలుసుకొని భయపడి రాజుగారి దగ్గరికి వచ్చి అన్నారట, మన పరిస్థితులు అసలు బాగలేదు సార్. అందులో ఆయన మంచి బలంగా ఉన్నాడు, ఆ రాజుగారి యుద్ధానికి వస్తున్నాడు కనుక మనం ఏం చెయ్యొద్దు, లొంగిపోదాం, లేకపోతే అందరూ నాశనం అయిపోతాం అయ్యా అని అన్నారట. కానీ ఆ భక్తి కలిగిన రాజుగారు శాంతంగా వచ్చిన మంత్రులు, సైనికులతో ఏమన్నారో తెలుసా? బైబిల్లో వాక్యం తెరిచి ఇలాగ అన్నాడట, దేశంలో మహారక్షణ కలుగు చేయువాడు ఉన్నాడు, ఆయన పేరు దేవుడైన యెహోవా అన్నాడట. దేశంలో మహారక్షణ కలుగు చేయవాడు ఆయన. కనుక ఆ రక్షకుడు నన్ను వదిలిపెట్టుడు, మిమ్మల్ని వదిలిపెట్టుడు, మన రాజ్యాన్ని విడిచిపెట్టడు. కనుక యుద్ధంలోకి స్వయంగా ఈయన గారే దిగాడండి. యుద్ధం మొదలయ్యే ముందు దేవుడు చేసిన అద్భుతం ఏంటో తెలుసా? దేశంలో మహారక్షణ ఉంచుతాను, మహారక్షణ కలుగు చేస్తాను. భక్తి కలిగిన రాజు చేసిన ప్రార్థన విని ఆ యుద్ధానికి బయలుదేరే ముందు ఆకాశం అంతా ఒక్కసారిగా నల్లని మేఘాలతో నిండిపోయిందంటండి. వర్షాలు లేక కరువుతో ఉంటే ఓ పక్కన యుద్ధానికి వెళ్ళే ముందు నల్లగా మబ్బులన్నీ కూడా నిండిపోయి ఎవరు ఊహించిన రీతిగా భారీ వర్షం కురవడం మొదలుపెట్టిందట. దేవుడు చేసిన పని ఏంటో తెలుసా? ఆ భారీ వర్షానికి శత్రువులు వస్తున్న నేలంతా బురదగా మారిపోయి ఒక్క గుర్రం కూడా కదలతలేదంటండి. ఈయన గారున్న భక్తి కలిగిన రాజుగారు ఉన్న చోట ఒక్క చినుకు పడకుండా ఈయన నేలంతా గట్టిగా ఉంది, కానీ దేశమంతా వర్షం కురుస్తుంది, ఎండిపోయిన చెరువులన్నీ నిండిపోవడం ప్రారంభిస్తున్నాయి. ఈ బురదతో ఉన్న ఆ శత్రురాజులు కదలలేని పరిస్థితుల్లో వీళ్ళు వెళ్ళిపోయి తక్కువ సైన్యమైన వీళ్ళు ఎక్కువ సైన్యమైన వాళ్ళ మీద యుద్ధంలో జయించి ఆ రాజుగారిని బందీగా తీసుకొని వస్తే ఆ బంధించబడ్డ రాజుగారు ఇలాగ అంటున్నారట, ఇంత పెద్ద సైన్యం ఉన్న నేను ఎలా ఓడిపోయాను అబ్బాయి, అర్థం కావట్లేదు అన్నాడు. అప్పుడు ఈ భయభక్తులు కలిగిన రాజు అన్నాడట, అయ్యా ఆయుధాలు యుద్ధాన్ని గెలవు కానీ ఎవరైతే మహారక్షణ కలుగు చేయే దేవుని దేవునిగా కలిగి ఉంటారో వారు ధన్యులు అన్నారంటండి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే బైబిల్ చెప్తున్నమాట, యెహోవా తమకి దేవుడుగా గల జనులు ధన్యులండి. ఎందుకు ధన్యులు అంటే ఆయన ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుడు. అయితే ఈ రాత్రి మన మూల వాక్యంలో ఆయన చేసే గొప్ప పని ఏంటంటే దేశంలో మహారక్షణ కలుగు చేస్తాడట. దేవునికి స్తోత్రం చెప్దామండి, హల్లెలూయా. కనుక ప్రతి ఒక్కరం చేయవలసిన పని ఏంటంటే ప్రత్యేకించి కడవరి దినాలలో, రాకడ ముంగుర్తులుగా ఉన్న దినాలలో కొన్ని దేశాలలో ఈ రక్షణ లేదు ప్రియులరా. ఇజ్రాయెల్ దేశంలో ఈ రక్షణ లేదు. బంకర్లలోకి వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, బంకర్లలోకి వెళ్ళి ఫంక్షన్లు చేసుకుని బంకర్లో భోజనాలు చేస్తున్నారు ఇజ్రాయెల్ సైతం. ఇక ఇరాన్ దేశ పరిస్థితి నేను మీకు చెప్పాల్సిన పని లేదు. దేశంలో మహారక్షణ కలగకపోగా దేశంలో ఇప్పుడు ఏమవుతుందో తెలుసా? హెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనం ప్రియులరా. దేశాలు ఏమైపోతున్నాయి? హెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనంలో బైబిల్ చెప్తున్న మాట, హెజ్కేలు 22:30, నేను దేశమును పాడు చేయకుండునట్లు, అక్కడ ఆగుదామండి,
దేశాలు ఇప్పుడు ఏమైపోతున్నాయండి? పాడైపోతున్నాయి అంట. కళ్ళకి కట్టినట్టు లైవ్ కనపడుతున్నాయి ప్రియులట. దేశాలన్నీ పాడైపోతున్నాయి. దేశంలో మహారక్షణ లేకపోగా దేశాలన్నీ పాడైపోతున్నాయి ప్రియులరా. ఇలాంటి టైంలో హెజ్కేలు 22:30 దేవుడు అంటాడు, నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరుచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినానో ఒక్కడైనను కనబడలేదు. ఎంత విచారం ప్రియులరా. దేవుని పని చేయగలిగిన, దేశం కొరకు ప్రార్థన చేయగలిగిన, దేశం కొరకు సువార్త ప్రకటించగలిగిన, దేశాన్ని గురించి ప్రకటించగలిగిన వారు దేవునికి కావాలి ప్రియులరా. దేశాన్ని గురించి దేవుడు చెప్పే మాట ఏంటంటే ఆదికాండం 45వ అధ్యాయము 18వ వచనం చివరిలో ఉంటుంది. ఆదికాండము 45వ అధ్యాయము 18వ వచనం చివరిలో ఉంటుంది. ఈ దేశము యొక్క సారమును మీరు అనుభవించెదరు. ఆమెన్ అన్నాడు బిగ్గరగా. ఈ మాట ఫరో యోసేపుతో అంటున్నాడు, యోసేపు మీది ఏ దేశమైనా సరే, ఈ దేశం ఐగుప్తుకు వచ్చారు కనుక మీరందరూ కూడా ఈ దేశము యొక్క సారాన్ని అనుభవించి తీరాలి. దేశంలో ఉన్న సారాన్ని అనుభవించాలంటే దేశంలో ఏముండాలండి? మహారక్షణ ఉండాలి ప్రియులరా. ఈనాడు దేశ సారాన్ని అనుభవించలేక, అంతేనా అండి, దేశాన్ని బట్టి దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసా? నిర్గమాకాండము 6వ అధ్యాయం 8వ వచనం. నిర్గమాకాండము 6వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు మోషేతో చెప్తున్నాడు ఈ మాట. ఏమని? నిర్గమ 6:8 దేశాన్ని స్వాస్థ్యముగా ఇస్తానంటున్నాడండి. దేవుడికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ప్రియులరా, 1 దేశము యొక్క సారమును అనుభవించడమే కాదు, 2 దేశాన్ని మనం స్వాస్థ్యంగా నిలుపుకోవాలి. ఇవి జరగాలంటే దేశంలో ఏముండాలండి? మహారక్షణ ఉండాలి. అందరూ అనండి, ఏ రక్షణ అండి? మహారక్షణ ఉండాలి. కానీ ఈ రోజున దేశంలో మహారక్షణకి బదులు ఏమున్నాయో చెప్పమంటారా? సంఖ్యాకాండం 35వ అధ్యాయం 34వ వచనాన్ని చదువుదామండి. సంఖ్యాకాండము 35వ అధ్యాయం 34వ వచనంలో మహారక్షణ లేకపోగా, స్వాస్థ్యాన్నిగా మనం ఉంచుకోలేక, సారమును అనుభవించలేకపోతున్నాం. ఎందుకు? ఏం జరుగుతుంది దినాన? రక్షణకి బదులుగా సంఖ్యాకాండం 35:34 మీరు నివసించు దేశమును అపవిత్రపరచకూడదు. అంటే దీని అర్థం దేశంలో ఇప్పుడు ఏముందో తెలుసా? అపవిత్రత. అమ్మ మాట్లాడండి, ఏముందండి? అపవిత్రత. కనుక ఈ అపవిత్రం పోవాలి అని అంటే, అపవిత్రత నుంచి మనము సారం అనుభవించాలంటే దేశంలో ఏముండాలండి? దగ్గరకి చెప్పండి, ఏముండాలండి? మామూలు రక్షణ సరిపోదు, ఇప్పుడు మహారక్షణ కలుగు చేయాలండి. అపవిత్రతే కాదు, ఈ రోజున దేశంలో ఏముందో తెలుసా? రాజుల 2వ గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం. దేశంలో అపవిత్రత ఒక పక్కన, ఇంకా దేశంలో ఏముంది మహారక్షణకి బదులుగా? రాజుల 2వ గ్రంథము 8వ అధ్యాయం 1వ వచనం. రాజుల 2వ గ్రంథం 8:1 ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, యెహోవా క్షామకాలము రప్పించబోచున్నాడు. అమ్మ అయ్యా అందరూ వినండి, 7 సంవత్సరములు ఎక్కడయ్యా? దేశములో క్షామము కలుగును. అయ్యో ఎంత విచారం అండి. దేశంలో మహారక్షణ లేకపోగా, 1 దేశంలో అపవిత్రత ఉంటుంది, 2 దేశంలో క్షామము అంటే కరువు ఉంటుంది దేశంలో ప్రియులరా. ఎక్కడ చూసినా కరువే. అందుకే యోసేపు కాలంలో ప్రపంచమంతా ఎన్ని సంవత్సరాలు కరువు వచ్చిందండి? 7 సంవత్సరాలు కరువు వచ్చింది యోసేపు కాలంలో. అంతేనా అండి? అపవిత్రత ఒక పక్కన దేశంలో, కరువు ఒక పక్కన దేశంలో. ఇంకా అంతటితో ఆగిపోయిందా? ఎన్నో ఉన్నాయి. ఇంకొకటి చెప్పి మన అంశంలోనికి వెళ్తాను ప్రియులరా. హెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం. మహారక్షణకి లేకపోగా అపవిత్రత, కరువే కాకుండా దేశంలో ఈ రోజున ఏం కనపడుతుందండి? దేశంలో ఏముంది ఈ రోజున? హెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుదామండి. హెజ్కేలు 14:13 నరపుత్రుడా, ఏ దేశమైతే ఏ ఘాతకమై విశ్వాసఘాతకమైపోతుందండి దేశం. విశ్వాసఘాతకులైపోతున్నారు దేశంలో విశ్వాసఘాతకం పెరిగిపోతుంది. అందుకే విశ్వాసఘాతకం పోవాలంటే దేశంలో ఏం ఉండాలో తెలుసా? మహారక్షణ. చప్పలు కొట్టాలి బిగ్గరగా.
అంతేగా దాని పక్కనే ఉంటుంది. అయ్యా తేజ చదువు. హెజ్కేలు 14:13, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి ఏముందంటే ఇంకా పాపం ఉంది దేశంలో, పాపము చేసినదో చాలండి. కనుక దేశాలన్నిటిలో కూడా అపవిత్రతే కాదు, క్షామమే కాదు, విశ్వాసఘాతకమే కాదు, పాపమే కాదు, అంతేకాదు ప్రియులారా, చివరి లైన్లో ఉంటుంది నిర్మూలం అయిపోతున్నాయండి. నిర్మూలం చేసేస్తానన్నాడు దేవుడు అండి. 5వది ఆఖరిది, దేశాలు నిర్మూలం అయిపోతున్నాయండి. మంచి మంచి సంపన్న దేశాలు కూడా షట్డౌన్లు అయిపోతున్నాయి, లాక్డౌన్లు అయిపోతున్నాయి. అదిగో నిన్నో మొన్నో ఇందాక చూశాను, సౌదీ అరేబియాలో కూడా ఏమొచ్చేసినాయి అంట, ఫ్లడ్స్ వచ్చేస్తే, వరదలు వచ్చేస్తే పారిపోతున్నారు ప్రియులు. ఏ దేశం పరిస్థితి బాగుందండి? ఏ దేశంలో పవిత్రత ఉంది? ఏ దేశంలో సుఖం ఉంది? ఏ దేశంలో నిండుతనం ఉంది? ఏ దేశంలో విశ్వాసం ఉంది? ఏ దేశంలో పాపం లేకుండా పవిత్రత ఉంది? అందుకే ఇలాంటి కడవరి దినాల్లో, అంత్య దినాలలో దేవుని దాసుల ద్వారా చక్కటి మాట పెట్టారు అనుకుంటున్నాను. దేశంలో ఏముండాలండి? మహారక్ష ఉండి తీరునుగాక. ఇంతకు దేశం అంటే ఏంటో మనందరికీ స్లోగన్ ఉంది, దేశం అంటే మట్టి కాదో మరేందోయ్, దేశం అంటే మనుషులోయ్ కదండి. గురిజాడ అప్పారావు గారు, దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనుషుల్లో. ఇప్పుడు దేశము అనంటే మనుషుల్లో ఇప్పుడేం కలగాలో తెలుసా? మహారక్షణ కలుగునగాక. కొట్టో చప్పళ్ళు కొట్టి బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం. దేశంలో అపవిత్రత అంటే మనుషుల్లో ఉన్న అపవిత్ర పోవునుగాక, మనుషుల్లో ఉన్న కరువు పోవునుగాక, మనుషుల్లో ఉన్న విశ్వాసఘాతకం పోవునుగాక, మనుషుల్లో ఉన్న పాపము పోవునుగాక, మనుషుల్లో ఉన్న పోగొట్టుకుని నిర్మూలించుకునే దుర్గుణాలు యేసు నామమున పోవునుగాక. అందుకే మూలవాక్యం ఆసాపు గారి ద్వారా చక్కగా వ్రాయబడిన మాట, దేశంలో ఏముండాలండి? మహారక్షణ. ప్రియులరా, దాన్ని అలా కొంచెం ప్రక్కన పెట్టండి. దేశంలో ఏం ఉండాలి? దేశంలో ఉండాల్సిన 5 రకాల దీవెనలు ఈ రాత్రి మీ ముందుంచుతాను ప్రియులరా. ఇప్పుడు తెరవండి. ఒకవేళ ఇప్పటివరకు బైబిల్ గ్రంథాలు ఎవరైనా తెరగకపోతే ఈ 5 పాయింట్లు నేను క్లుప్తంగా చెప్పి ముగించడానికి ఇష్టపడతాను ప్రియులరా. దేశమో నువ్వే మిత్రమా, దేశమో నువ్వే సోదరి, దేశము నువ్వే సహోదరి సహోదరుడా. ఈ దేశంలో ఏమి ఉండాలో ఒక 5 దీవెనలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. వాటిలో నెంబర్ 1, మొదటిది ఏంటంటే 85వ కీర్తన. ఇప్పుడు అందరూ కూడా దయతో పరిశుద్ధ గ్రంథాన్ని చూద్దాం. వాక్యాన్ని చూచుట, దేవునిని చూచుట. 85వ కీర్తన మొదటి వచనంలో దేశంలో ఉండాల్సిన మొదటి దీవెన ఏంటి అని అంటే 85వ కీర్తన మొదటి వచనంలో, యెహోవా నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి ఉన్నావు. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఈ మాటను బట్టి మొట్టమొదటిగా దేశంలో ఉండవలసిన మొదటి దీవెన ఏంటంటే కటాక్షం ఉండాలి. అందరనండి, దేశంలో ఏముండాలండి? కటాక్షం ఉండాలి. అందుకే కీర్తనకారుడు అంటాడు, యెహోవా నీవు నీ దేశము ఎడల ఏం చూపించావు? కటాక్షం చూపించావు. అంటే కటాక్షాన్ని ఉంచావు దేశంలో. ఈ రోజున దేశంలో అపవిత్రత, విశ్వాసఘాతకమో, పాపమో నిర్మూలమైపోవటం ఇది కాదు ఉండాల్సింది. ప్రేమ, నా భారతదేశంలో కటాక్షం అనే దీవెనుండునుగాక. ప్రపంచ దేశాలన్నిటిలో కూడా కటాక్షం అనే దీవెనుండునుగాక. ప్రియులరా, కటాక్షము దేనికి సాదృశ్యం? నేను 5 విషయాలు చెప్తా, 5 సాదృశ్యాలు కూడా చెప్తా, జాగ్రత్తగా వినండి ప్రియులరా. కటాక్షము దేనికి సాదృశ్యము అనంటే అపారమైన కృపకి మరియు ప్రసన్నతకి సాదృశ్యం అని అన్నానండి. అపారమైన కృపకి మరియు ప్రసన్నతకి సాదృశ్యము. మహారక్షణతో దేవుడు మహాకృపను గురించే దేవుడు అండి. కటాక్షం అంటే ఏమర్థమవుతుందండి? నాకు అర్థమైందండి. అర్థం కాకపోతే దేవునితో చెప్తున్నమాట, కటాక్షం అనగా అపారమైన కృప ఉండునుగాక, అపారమైన ప్రసన్నత ఉండునుగాక. బైబిల్ గ్రంథంలో అండి దేవుని కటాక్షాన్ని పొందుకున్న దేశాలు ఎన్నో ఉన్నాయి. ఇవి కూడా రెఫరెన్స్లు ఇవ్వను కానీ ఒక 5 దేశాల పేర్లు చెప్పి ముందుకు వెళ్తాను ప్రియులరా.
కటాక్షాన్ని పొందుకున్న 5 దేశాల్లో బైబిల్లో విరివిగా అపారమైన కృప, అపారమైన ప్రసన్నత అనబడే కటాక్షం పొందుకున్న మొట్టమొదటి దేశం మనందరికీ తెలిసిన దేశం ఇజ్రాయెల్ దేశం ప్రియులరా. ఇజ్రాయెల్ దేశంలో ఇప్పటికీ కూడా చుట్టూ అన్ని శత్రు దేశాలు అయినప్పటికీ కూడా అపారమైన కృప మధ్యలో ఉన్న ఇజ్రాయెల్ దేశం ఇంకా బ్రతుకుతుందంటే, అంతేకాదు రోషము కలిగిన దేశంగా ఉంది అనంటే దేవుని ప్రసన్నత ప్రియులరా. రెండవదిగా ప్రపంచంలోకెల్లా కటాక్షము పొందిన రెండో దేశం పేరు ఏంటంటే ఐగుప్తు దేశం అని చెప్పి తీరాలి ప్రియులరా. యెషయా గ్రంథం 19:25లో దేవుడు చెప్తున్న మాట, యెషయా 19:25లో నా ప్రజలైన ఐగుప్తీయులారా మీరు ఆశీర్వదించబడుదురుగాక. ఆమెను బిగ్గరగా. అదేంటండి, శత్రు దేశం ఐగుప్తు దేశాన్ని కూడా దేవుడు కటాక్షిస్తాడా? దేవుడు పక్షపాతి కాడండి. ఈ రాత్రి నువ్వైనా నేనైనా ప్రభువా నీ రక్షణ నాకు కూడా కలుగును గాక, నా మీద కూడా నీ కటాక్షం ఉండును గాక అనంటే దేవుని గురించి వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆయన నీతిమంతుల మీదనో ఆ నీతిమంతుల మీద కూడా ఏం కురిపిస్తాడంట? వర్షాన్ని కురిపిస్తాడండి. దేశంలో ఉండాల్సిన 5 అంతల దీవెనల్లో ఒకటి కటాక్షము దేశంలో ఉండాలి ప్రియులరా. కటాక్షం పొందుకున్న 3వ దేశం పేరు చెప్పనండి, అష్షూరు దేశం అండి. అనండి, ఏ దేశం అండి? ఎన్నో దేశాలు ఉన్నాయి, అయితే ఇవి ఫస్ట్ 5 పొజిషన్లో ఉన్నాయని నాకు అనిపించినాయండి. 1 ఇజ్రాయెల్ దేశం మీద దేవుని కటాక్షం ఉంది, 2 ఈజిప్తులో దేవుని కటాక్షం ఉంది, 3 అష్షూరులో దేవుని కటాక్షం ఉంది. అష్షూర్ అంటే ఏంటి అని అంటారా? నినివే పట్టణం అష్షూరు సామ్రాజ్యమే. నినివే పట్టణం ఏ సామ్రాజ్యం అండి? అష్షూరు సామ్రాజ్యంలో ఉన్న ఒక పట్టణమే నినివే పట్టణం. కనుక నినివే పట్టణస్తులందరూ పాపం చేసినప్పుడు కూడా రాజు సైతం కూడా సింహాసనాన్ని దిగి బూడిద పోసుకొని కన్నీరు కార్చి పశ్చాత్తాపంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేస్తానన్న కీడు తప్పించి వారి పట్ల ఏం చూపాడండి? కటాక్షం అన్నాడు నాతో. ఏం చూపాడండి? కటాక్షమో ప్రియులరా. ఇక తర్వాత చెప్పగలిగితే ప్రియులరా, 5వది ఆఖరిది ఐథియోపియా అంటే ఇథియోపియా దేశం మీద దేవుడు కటాక్షాన్ని చూపాడండి. ఆమె బిగ్గరగా. కొత్త నిబంధనలో కనపడతాడు, చూడవలసిన పని లేదు. ఈ ఇథియోపియుడైన మంత్రి గారి దగ్గర ఫైనాన్స్ మినిస్టర్ నపుంసకుడైన వ్యక్తి ఫిలిప్పు చేత బాప్టిజం పొందుకున్న దేశస్థుడు ఈ దేశస్థుడే. చప్పళ్ళు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దామండి. మనకులాగా నేను వేరే రకంగా చెప్పట్లేదు, మనకులాగా ఎన్నో ప్రసంగాలు వినలేదు, కానీ ఆయన ఫైనాన్స్ మినిస్టర్ అయ్యిండు కూడా. కందాకే అనే యువరాణి దగ్గర ఆయన మంత్రిగా ఉంటే రథం మీద యెరూషలేము వెళ్ళి ఆరాధన చేస్తూ వస్తూ ఉంటే యెషయా గ్రంథం చదువుతున్నాడు, అర్థం కావడం ఆయనకి. దేవుడు ఫిలిప్పు గారిని ఏర్పాటు చేసి ఎలవాయనంటే రథం కంటే ముందు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆ రథంలో కూర్చొని బైబిల్ చదువుతున్న ఈ మంత్రి గారితో అంటున్నాడు, నువ్వు చదువుతున్నది గ్రహిస్తున్నావా? ఆయన అంటాడు, ముందు ఎక్కువ పైన కూర్చో అని చెప్పి, ఎవడైనాను త్రోవ చూపుకుంటే నేను ఎలాగో గ్రహించగలనంటే అప్పుడు చదువుతున్న వచ్చిన మీద చెప్పి ఆ వచ్చిన వెనక ఉంది ఎవరో తెలుసు, నజరేయుడైన యేసు అని అన్నాడండి. చప్పలు కూడా బిగ్గరగా దేవునామని మహింపరు. అంతే, ఆ 10 నిమిషాలు 5 నిమిషాల వాక్యంలో ఆ ఫైనాన్స్ మినిస్టర్ ఈ ఇథియోపియా దేశస్థుడైన మంత్రి అన్నాడట, నన్ను ఇక్కడే నువ్వు ఆపనిస్తే ఇక్కడ నీళ్లు కనబడుతున్నాయి, ఈ నీళ్లలో నువ్వు నాకు బాప్టిజం ఇవ్వడానికి ఏమన్నా అభ్యంతరమా అని అడిగాడంటండి. వెంటనే ఆయన నాకేం అభ్యంతరం లేదు, ఫిలిప్పు దిగేసి రథాన్ని ఆపమని చెప్పి మంత్రి గారికి బాప్టిజం ఇస్తే బైబిల్ చెప్తున్న మాట, మరలా ఆయన జోళ్ళ ఫిలిప్పును దేవునాత్మ కొనిపోయెను. కొట్టో చప్పళ్ళు కొట్టి బిగ్గరగా, చప్పళ్ళు కొట్టి బిగ్గరగా. దేవుని ఎంత ఇది కలిగిన దేశస్థుడు ఇథియోపియా ప్రియులరా. అంటే ఈ దేశాలేనండి కాదు ప్రియులరా, దేవుడు అడిగిన ప్రతి వారి వైపు చేతులు చాపే దేవుడు అండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక 5వది ఆఖరి చెప్తే మాదీయులు కూడా దేవుడు కటాక్షం చూపాడండి. మాదీయ పారసీక దేశస్థులు అని చెప్పాలి. ఎవరండి అంటే ఇళ్లలోంచి వచ్చిన రాజే కోరేషు రాజు. అనండి, ఇళ్లలోంచి వచ్చిన రాజు ఎవరండి? కోరేషు రాజు. కనుక ఇలాగా దేశాలను డివిజన్గా ఒప్పదీస్తే చాలా దేశాల మీద దేవుడు తన కటాక్షాన్ని చూపించాడు. మరి మిగతా దేశాలు కాదా అండి? నేను ముందు చెప్పా, ఆయనకి పక్షపాతం లేదు ప్రియులారా. దేవునికి స్తోత్రం చెప్పండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 35వ వచనం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 35వ వచనంలో బైబిల్ చెప్తున్న మాట, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొను వానిని ఆయన అంగీకరించును. ఆమేనండి బిగ్గరగా. ఈ మాట చాలా బాగుందండి కదా అండి, నాతో చెప్పండి. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన
అంగీకరించును. ఎంత బాగుందండి ఈ మాట. ప్రతి జనము, అది భారతదేశం జనమైన, అమెరికా జనమైన, అశ్షూరు జనమైన, ఐగుప్తు జనమైన, లేకపోతే మాదీయుల జనమైన, ఏదైనా సరే దేవుడు అంగీకరించే దేవుడు. అందుకే దేవుడు అంటాడు, నేను దేశంలో మహారక్షణే కాదు, దేశంలో నేను ఇచ్చే రెండో దీవెన లేదు, మొదటి దీవెన ఏదైనా అనుకోండి, ఆయన మనకిచ్చేది ఏంటంటే కటాక్షం అనండి. మొదటిగా ఏంటండి, ఇక్కడ కూర్చున్న మనందరం కూడా దేవుని కటాక్షం పొందుకొని వెళుదుము గాక. ప్రత్యేకించి మన భారతదేశములో దేవుని కటాక్షం ఉండునుగాక. కటాక్షం అనగా అపారమైన కృప, అపారమైన ప్రసన్నతకి సాదృశ్యం ప్రియులరా. రెండవదిగా దేశంలో ఉండవలసిన రెండవ దీవెన ఏంటి? 85వ కీర్తనే 9వ వచనాన్ని చదువుదామండి. 85వ కీర్తన 9వ వచనంలో, మన దేశములో, ఏ దేశంలో అయ్యా? మన దేశములో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. రెండవదిగా దేశంలో ఉండవలసిన దీవెన ఏంటంటే మహిమ. అమ్మ అందరూ అనండి, ఏముండాలండి? అందుకే క్లియర్గా దేవుడు రాశాడు 85వ కీర్తన 9, మన దేశంలో ఏమి నివసించాలంట? బిగ్గరగానండి, ఏమి నివసించాలండి? మహిమ. మహిమ మహిమ మన దేశంలో ఉండి తీరాలి. ఇది నాన్న మహిమ ఉందా అండి దేశాలలో? దేవుని వాక్యం చెప్తుంది, నా మహిమ నేను ఎవరికి ఇచ్చేవాడును కాను. ఇది ఒకటి పట్టుకుంటామండి ప్రియులరు. మనం దేనికి దానికి సందర్భాలు ఉన్నాయండి. దేవుడు తన మహిమను దేశములో నివసింపజేస్తాడు. చేతులుండి బాధ్యత బిగ్గరగా స్తోత్రం చెప్తామండి. ఈ రోజున దేశాల్లో మహిమ ఎందుకు లేదో తెలుసా అండి? నన్ను ఒక మాట చెప్పనివ్వండి. మహిమను రానివ్వకుండా చేయడానికి మనుషుల్లో ఏముందో చెప్పనా? అంటే దేశంలో ఏం కనపడుతుందో చెప్పనా? యెషయా గ్రంథం. చాలా జాగ్రత్తగా ఈ మాట చదవాలి. యెషయా గ్రంథం. ఎందుకు మహిమ దేశంలోనికి రావడంలా అంటే, ఎందుకు మనిషిలోనికి రావడంలా, కుటుంబంలోనికి రావడంలా, హృదయంలోనికి రావడంలా కారణం ఏంటి? యెషయా గ్రంథం 60వ అధ్యాయం 18వ వచనంలో బైబిల్ చెప్తున్నమాట. యెషయా 60:18, ఇకను నీ దేశమున ఏం వినపడదంట? బలాత్కారం. నోట్ దిస్ పాయింట్ ప్రియులర్. ఎందుకు దేశాల్లో మహిమ రావట్లేదో తెలుసా? దేశంలో అంతా ఏముందో తెలుసా? బలాత్కారం అండి. ఈ బలాత్కారము మహిమను ఆపేస్తుంది. మహిమను ఆపేస్తుంది ప్రియులర్. ఈ జీవితంలో, నా జీవితంలో కూడా బలాత్కారం, నన్ను మన్నించాలి, ఈ కడవరి దినాల్లో ఇది బాగా ఎక్కువైపోయిందండి. ఇష్టం లేకపోయినా బలవంతం చేయటం, ఇష్టం లేకపోయినా బలవంతంగానే, ఇప్పుడు అన్నీ బలవంతంగానే జరుగుతున్నాయండి. యవనస్తుల జీవితాలు పాడైపోతున్నాయి. పెద్దల హృదయాలు కూడా ఇష్టంతో పని లేకుండా నన్ను మాట్లాడినివ్వాలి. పిల్లలైనా ఎవరైనా వృద్ధుల్ని ఎంత వేధిస్తూ ఉన్నారో అక్కడక్కడ అందరి గురించి నేను చెప్పడంలా. బలవంతంగా ఇష్టం లేకపోయినా ఏవో జీవచ్ఛవాలుగా బ్రతుకుతున్న మనుషులు ప్రియులట. ఇష్టం లేకపోయినా బలాత్కారము చాటున దాగి ఉండి ఏం మాట్లాడలేని పరిస్థితులు ప్రియులు. ఇక్కడ మహిమ ఎలాగుంటుంది ప్రియులరా? ఈ రాత్రి నా చేతులు జోడించి నేను చెప్తాను, ప్రభువా మా దేశంలో మహిమ నివసించునుగాక, మా దేశంలో మహిమ నివసించునుగాక. ప్రియులరా, మహిమ ఉండి తీరాలి ప్రియులరు. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 2వ వచనంలో బైబిల్ చెప్తున్నమాట. యెషయా గ్రంథము 62:2, జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు. చప్పట్లు కొడతారా? బిగ్గరగా చప్పట్లు కొట్టాలి. ఎవరు చూస్తారంట మహిమని? చెప్పండి, ఎవరు చూస్తారండి? దేశాన్ని వెళ్ళి రాజులు చూస్తారండి. రాజులు చూశారు కనుక దేశంలో ఆటోమేటిక్గా ఏమొచ్చేస్తుంది? ఇక మహిమ వచ్చేస్తుంది. నీ ఇంటికి నువ్వే రాజువి సోదరి, నీ ఇంటికి నువ్వే రాజు సోదరుడా. రాజు అయిన నీవు ఏం చూచుదువుగాక? మహిమను చూచుదువుగాక. కనుక మహిమ రెండవదిగా దేశంలో ఉండాలి ప్రియులరే. నెంబర్ 3, మూడవదిగా దేశంలో ఉండవలసిన మూడవ దీవెన ఏంటో మనం చూద్దాం ప్రియులరే. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనంలో దేశములో ఉండవలసిన మూడవ దీవెన, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. ఈ మాట వినండి, మరణ ఛాయ గల ఏ నివాసుల మీద? దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఆమేన్ అనండి బిగ్గరగా. ఇంకోసారి ఆమేన్ అనండి బిగ్గరగా. నెంబర్ 3, మూడవదిగా దేశంలో ఉండవలసిన దీవెన ఏంటంటే వెలుగు. అందరు నాతో చెప్పండి, ఏముండాలండి?
బిగ్గరగా చెప్పండి, ఏముండాలండి? వెలుగు ప్రియులరా. జాగ్రత్తగా వినాలి. నేను వీటికి సాదృశ్యాలు కూడా చెప్తా ఉన్నాను కదా. రెండో దానికి సాదృశ్యం చెప్పాల నేను. దేశంలో ఒకటి కటాక్షం ఉండాలి. ఆ కటాక్షము దేనికి సాదృశ్యం అంటే అపారమైన కృపా ప్రసన్నతకి సాదృశ్యం. రెండవదిగా దేశంలో ఏముండాలి? మహిమ ఉండాలి. మహిమ దేనికి సాదృశ్యం అంటే దేవుని పరిపూర్ణతకి, ప్రభావానికి సాదృశ్యం. వింటున్నారా? మహిమ దేవుని పరిపూర్ణతకి, ప్రభావానికి సాదృశ్యం ప్రియులరా. పరిపూర్ణత పొందుకోవాలండి, దేవుని ప్రభావం కనపడాలి. వస్త్రపు చెంగు మాత్రమే పుట్టిందంట. అప్పుడు యేసు ప్రభు వారి ప్రభావం ఎవరిలోకి వెళ్ళిపోయిందండి? అవిలోకి వెళ్ళిపోయింది. దేవుని పరిపూర్ణత, దేవుని ప్రభావమే మహిమకు సాదృశ్యము. ఇవి మన భారతదేశంలో ఉండి తీరును గాక. మూడవదిగా దేశంలో ఏముండాలంటే వెలుగు. అందరు చెప్పండి, ఏముండాలండి? వెలుగు ఉండాలి. వెలుగు దేనికి సాదృశ్యం అంటే దేవుని స్వభావానికి, సత్యానికి సాదృశ్యం. దేవుని స్వభావం ఏంటండి? వెలుగే ఆయన. అందుకే నేను లోకమునకు వెలుగా ఉన్న ఆయన స్వభావమే లైటింగ్ అండి. ఐ ఆమ్ ద రియల్ లైట్ ఆఫ్ ద వరల్డ్. నేను ప్రపంచానికి నేను వెలుగుని, నిజమైన వెలుగు. ఆయన స్వభావమే లైటింగ్. అందుకే వెలుగు దేవుని స్వభావానికి సాదృశ్యం, సత్యానికి సాదృశ్యం. అందుకే ఆయన అంటాడు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద ఏం ప్రకాశిస్తుందట? నన్ను మాట్లాడివ్వాలి. ఈ దినాన్ని ప్రియులరా, మన ఇంట్లోంచి బయటకు వచ్చిన మరణ ఛాయ మనల్ని వెంబడిస్తూనే ఉంది. బయటకు వచ్చి ఇంట్లోకి వెళ్దామన్నా కూడా మనల్ని ఏం వెంబడిస్తుందండి? మన నీడగానే మనల్ని వెంబడిస్తున్నట్టుగా మరణ ఛాయలో ఇంచుమించు ఈ యెషయా గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనంలో మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును అన్న మాట మత్తయి సువార్తలో కూడా దేవుడు రాయిస్తాడండి. సేమ్ ఇంచుమించు ఇలాగే ఉంటుంది. సేమ్ ఇంచుమించు కొద్దిగా అటు ఇటుగా మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 15-16 వచనాల్లో బైబిల్ చెప్తున్నమాట. మత్తయి సువార్త 4వ అధ్యాయం 15-16 వచనాల్లో చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. వినండి, మరణ ప్రదేశములోనో, మరణ ఛాయలోనో కూర్చుండి ఉన్న వారికి ఏం ఉదయించిందంట? బిగ్గరగా చెప్పండి, ఏం ఉదయించిందంట? అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలికబడినది నెరవేరునట్లు అని మత్తయి సువార్తికుడు యెషయా 9:2 ఉన్న మాట మత్తయిలో రాస్తాడండి. పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా దేశంలో ఏ ఉండి తీరునుగా కంటే వెలుగు ఉండి తీరునుగాక. ఆమేనంటే బిగ్గరగా, దేశంలో ఏ ఉండి తీరునుగాక? వెలుగు ఉండి తీరునుగాక. ప్రియులు, ఇంకా చీకటి సంబంధిగా ఉంటే దేవుని స్వభావంలోనికి మనం రాగలిగినప్పుడు, దేవుని యొక్క సత్యములోనికి మనం రాగలిగినప్పుడు నీ వెనకే వెలుగును పంపించడానికి సమర్థుడైన దేవుడు. ఆమేనంటే బిగ్గరగా. 4వదిగా దేశంలో ఏం ఉండాలి? అది దేనికి సాదృశ్యం అంటే దినవృత్తాంతముల 2వ పుస్తకంలోనికి వస్తారు రండి ప్రియులారా. దినవృత్తాంతముల 2వ పుస్తకము 7వ అధ్యాయము 14వ వచనాన్ని జాగ్రత్తగా వినందాం ప్రియులారా. దినవృత్తాంతముల 2వ పుస్తకం 7వ అధ్యాయం 14వ వచనం, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి, వినండి, వారి దేశమును స్వస్థపరిచెదను. ఆమేనంటారు. ఇంకోసారి 4వదిగా దేశంలో ఉండవలసిన 4వ దీవెన ఏంటంటే స్వస్థత దేశంలో ఉండాలండి. అలాంటి దేశంలో ఏముండాలండి? ఈరోజు ఉన్నాయా అండి ఇవన్నీ? ఒకసారి ఆలోచించండి. మనం అన్ని రోగాలేనంటే కాదు, అన్ని రోగాలండి. ఒకటి పోతే ఒకటి. దానికి ట్యాబ్లెట్ వేసి తగ్గే లోపు ఏమొచ్చేస్తుందండి? ఇంకోటి వస్తుంది. మళ్ళీ ఎన్నో ఒక ఎత్తు అయితే అరగటానికి ఒక మాత్ర, తినటానికి ఒక మాత్ర, నిద్రపోవటానికి ఒక మాత్ర. 24 గంటలు మనిషి జీవితం మాత్రలతో యాత్ర అయిపోయిందండి. ఇక కానీ దేవుడు అంటాడు, నువ్వేం డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకో తెలుసు, దేవుడు అంటాడు, దేశములో నేను స్వస్థత ఉంచుతాను. నమ్మకం చప్పలు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరిదాన్ని. ఆయన వదిలేసే దేవుడు కాదు ప్రియులారా. గాయం రేపువాడు ఆయన, దాన్ని మాన్పువాడు ఆయనే, కొట్టేది ఆయనే, దగ్గర తీసేది ఆయన, బాగు చేసేది ఆయన, కట్టేది ఆయనే. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనంలో దేవుని వాక్యం చెప్తున్న మాట అండి.
33వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 6వ వచనంలో బైబిల్ చెప్తున్న మాట, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరుచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. కొట్టాలి బిగ్గరగా, బిగ్గరగా చప్పట్లు కొట్టాలి, బిగ్గరగా చప్పట్లు కొట్టాలి. 4వ దేశంలో స్వస్థత ఉండాలండి. స్వస్థత దేనికి సాదృశ్యం అంటే విమోచనకు, శాంతికి సాదృశ్యం. స్వస్థత దేనికి సాదృశ్యం అంటే విమోచనకు, రెడెంప్షన్, విడిపించబడాలి. రోగపు కట్టుల చేత కట్టబడి, దురాత్మ శక్తుల చేత కట్టబడి, రోగపీడిత శక్తుల చేత కట్టబడి ఉన్న నీకు స్వస్థత వచ్చింది అని అంటే దేవుడు విమోచించాడు, అది శాంతికి సాదృశ్యం. ఇదే నా దేశంలో విమోచన, శాంతికి సూచన అయిన స్వస్థత ఉండునుగాక, ఉండి తీరునుగాక. 5వది ఆఖరిది వినటానికి మనం ఇష్టపడదాం. ఇప్పటివరకు ఎన్ని అయినాయండి? 4. ఒకసారి నాకు రిపీట్ చేస్తారండి. నెంబర్ 1, దేశంలో ఏముండాలి? కటాక్షం ఉండాలి. కటాక్షం అనగా అపారమైన కృపకి, ప్రసన్నతకి సాదృశ్యం. 2, దేశంలో ఏముండాలండి? మహిమ ఉండాలి. మహిమ దేనికి సాదృశ్యం అండి? దేవుని పరిపూర్ణతకి, ఆయన ప్రభావానికి సాదృశ్యము. 3వదిగా దేశంలో ఏముండాలండి? వెలుగు ఉండాలి. వెలుగు దేనికి సాదృశ్యం అంటే దేవుని స్వభావానికి, సత్యానికి సాదృశ్యం ప్రియులారా. 4వదిగా దేశంలో ఏముండాలండి? స్వస్థత ఉండాలి. స్వస్థత దేనికి సాదృశ్యం అంటే విమోచనకు, శాంతికి సాదృశ్యం. ఉన్నాయా నీ జీవితంలో సోదరి సోదరుడా? దేశం అంటే మట్టి కాదు, మనుషులు, మనిషివైన నీ జీవితంలో ఈ 4 ఉన్నాయా? ఈ 4 అంతల సాదృశ్యాలు ఉన్నాయా? ఇవి లేవు అని దేవుడు నీ పట్ల ప్రణాళికలు కలిగి ఉన్నాడేమో. అందుకే సేవకుల ద్వారా చక్కటి మాట పెట్టారు. దేశంలో ఏం కలుగు చేయవాడండి ఆయన? మహారక్షణ. 5వది ఆఖరిది దేశంలో ఏం ఉండాలంటే ఎన్నో ఉండాలండి, కానీ 5 చెప్పడం అలవాటు కనుక నేను 5వది ఆఖరిది దాని సాదృశ్యాన్ని చెప్పి ముగించడానికి ఇష్టపడుతాను ప్రియులారా. 5వది ఆఖరిది దేశంలో ఏం ఉండాలంటే పరమగీతముల గ్రంథంలోనికి ఒకసారి రండి. పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనంలో, ఏ అంతటయ్యా? దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చును. అమ్మాయి అందరూ వినండి, పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది. కొట్టాలి, కొట్టాలి, చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టాలి, బిగ్గరగా చప్పట్లు కొట్టాలి. 5వది ఆఖరిది దేశంలో ఏముండాలంటే పావుర స్వరం ఉండాలండి. బిగ్గరగానండి, మీ స్వరం పెంచి చెప్పండి. ఏ స్వరం అండి? మీ స్వరం ఇంకా పెంచండి. ఏముండాలండి దేశంలో? 5వది ఆఖరిగా ఉండవలసిన దీవెన ఏంటంటే దేశంలో పావుర స్వరము ఉండాలి ప్రియులరా. పావురు స్వరం ఈ దినాన్ని కనపడుతుందండి? పావురు స్వరం వినపడుతుందా? ఈ దినాన్ని నన్ను మాట్లాడినివ్వండి. ఏ కుటుంబంలో చూసినా, ఏ గృహంలో చూసినా, ఏ దేశంలో చూసినా దుఃఖం తప్పితే పావురు స్వరాలు వినబడ్డంలా, బాధలు తప్పితే, సమస్యలు తప్పితే పావురు స్వరాలు వినబడ్డంలా, వేదనలు తప్పితే, గోడు చెప్పుకునే సంగతులకు తప్పితే పావురు స్వరాలు వినపడ్డంలా. అయ్యా నన్ను వాళ్ళు మోసం చేశారు, వీళ్ళ చేత మోసగించబడ్డాను, అయినోళ్ళు కానోళ్ళు మోసగించారయ్యా, నా బొదిగిలాగా అయిపోయిందని కన్నీటి స్వరం తప్పితే, వేదనల స్వరం తప్పితే, మోసపు స్వరాలు తప్పితే, గర్వపు స్వరాలు తప్పితే పావురు స్వరాలు ఎక్కడ ఉన్నాయండి దేశము? అందుకే దేశాలలో అపవిత్రత, అందుకే దేశాలలో కరువు, అందుకే దేశాలలో విశ్వాసఘాతకం, అందుకే దేశాలలో బలాత్కారము, అందుకే దేశాలన్నీ కూడా నిర్మూలమైపోతున్నాయి. ఎందుకో తెలుసా? దేశంలో ఏ స్వరం వినపడటం లేదు, పావుర స్వరం వినపడటం లేదు ప్రియులారా. ఈ రాత్రి మన భారతదేశంలో పావుర స్వరము సమృద్ధిగా వినపడునుగాక. అనిగా నీ జీవితంలో పావుర స్వరము సమృద్ధిగా వినపడునుగాక ప్రియులారా. ఒకానొక కాలంలో ఒక రాజ్యానికి పక్క రాజ్యానికి భీకరమైన యుద్ధం అండి. మనుషులు ఎవరు మాట్లాడుకోవట్లే ఒకళ్ళదొకళ్ళు, మనుషులు ఎవరు బయటికి రాలేని పరిస్థితులు, ద్వేషాలు పెరిగిపోయాయి. ప్రకృతి అంతా వెలవెలబోయిందండి, ప్రకృతి అంతా వెలవెలబోయింది. ఆ దేశంలో పక్షుల కిల రావాలు కూడా ఆగిపోయాయి. అంతేకాదు చాలా కాలం అయిపోయింది, శాంతికి చిహ్నంగా కనపడే పావురాళ్ళు ఆ దేశాన్ని విడిచిపెట్టి కొన్ని నెలలైపోయిందట.
కానీ ఒక వృద్ధుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడంట, అయ్యా యుద్ధాల్లో నష్టం జరిగిపోయింది, యుద్ధాల్లో ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకోవాల, పక్షులన్నీ వెళ్ళిపోయి, పావుర స్వరం లేదు, కిలకిల నాదాలు లేవు, పిల్లలు వీధుల్లో ఆడుకోవటం లేదు, బయటకు వచ్చి మాట్లాడుకోవటం లేదు, గుండెల్లో గుబులంతా అయిపోయింది. అయ్యా వేదన వేదన, కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్న ఆయన అంటున్నాడు, మా దేశంలో మరలా రక్షణ కలిగించయ్యా, మా దేశంలో మరలా కటాక్షాన్ని రప్పించయ్యా, మరలా మా దేశంలో మహిమ నివసించేటట్టు చేయయ్యా, మరలా మా దేశంలో వెలుగును రానివ్వయ్యా, మరలా మా దేశంలో పావుర స్వరాన్ని నువ్వు వినిపించయ్యా అంటూ కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాడట. ఈ లోపుగా ఎక్కడో ఒక సౌండ్ వినపడుతుందట. ఈయన ప్రాణాలు లేచి వచ్చినట్టు కనిపించాయి, కళ్ళు తెరిచాడు, ఆ స్వరం ఎట్టొస్తుందో వెళ్ళటం ప్రారంభించాడు. ఆ స్వరం ఆయన అనుకున్నట్టు నిజమేంటో తెలుసా? పావుర స్వరం వినపడుతుంది చెవుల్లో ఆయన గారికి. ఏంటా పావుర స్వరం వినపడుతుందంటూ బయటకు వచ్చి చూడండి, నిజంగానే దేశంలో చానాళ్ల తర్వాత ఒక పావురం ఎగురుకుంటూ వస్తుందట. ఎక్కడికి వెళ్తుందని చూస్తే ఒక పాడుబడిన పెద్ద బిల్డింగ్లోకి వెళ్ళిపోయిందట. ఆ ఎత్తైన బిల్డింగ్ అక్కడికి వెళ్ళి అది దాని స్వరాన్ని తెరిచి గుడుగుడు 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 అని అరవటం మొదలు పెట్టిందంటండి. ఎప్పుడైతే ఆ పాత బిల్డింగ్లో చాలాసేపు అది తన స్వరాన్ని వినిపిస్తుందో, ఆ వృద్ధుడు దగ్గరికి వెళ్ళి చూశాడట, ఎండిపోయిన మొక్కలు మరలా పుష్పించాయట ఆ స్వరం దెబ్బకు. ప్రియులరా, దేశమంతా కూడా సందడి మొదలైపోయిందట. దేశమంతా, ఊరంతా, వీధులంతా కూడా ఆ పావురం తిరుగుతా తిరుగుతా తిరుగుతూ ఉందట. ప్రజలందరూ మెల్లగా 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 అందరూ బయటకు వచ్చారట. రాజుగారి హృదయం కూడా శాంతితో నిండిపోయిందట. ఈ వార్త విని పక్క దేశంలో ఉన్న రాజుగారికి కూడా పావుర స్వరం వినపడి ఆయన ఒక తీర్మానం చేసుకున్నాడట, యుద్ధాన్ని ఆపేద్దాం, సంధి చేసుకుందాం అనుకున్నాడంటండి ఆయన. దేశంలో పావుర స్వరము ద్వారా మరలా ఆ దేశానికి ఏమొచ్చిందో తెలుసా? సంతోషం వచ్చిందని దేవునికి స్తోత్రం చెప్పండి. పావుర స్వరము దేనికి సాదృశ్యం అంటే మనందరికీ పరిచయమే, పరిశుద్ధాత్మకి సాదృశ్యము, అంతేకాదు పవిత్రమైన ప్రేమకు సాదృశ్యము. ఆమేన్. పావుర స్వరము పరిశుద్ధాత్మకే కాదు పవిత్రమైన ప్రేమకు సాదృశ్యము. ప్రియులరా, 5 అంతల సాదృశ్యాలతో 5 అంతల దీవెనలు దేశంలో ఉండాలని దేవుడు ఎంత చక్కగా రాయించాడండి. పావుర స్వరము మన దేశంలో వినబడును గాక. ఇప్పుడు ఈ 5 మన దేశంలో ఉండాలంటే పునాది ఏంటో తెలుసా? హలో చెప్పాలి. కటాక్షం ఉండాలంటే 2, మహిమ ఉండాలంటే 3, వెలుగు ఉండాలంటే 4, స్వస్థత ఉండాలంటే 5, పావుర స్వరం ఉండాలి అని అంటే మన దేశంలో అపారమైన కృప ప్రసన్నత ఉండాలి అని అంటే 5వది ఆఖరిది పరిశుద్ధాత్మ పరిపూర్ణమైన పవిత్రమైన ప్రేమ ఉండాలి అని అంటే 5 అంతల అనుభవాలు దీవెనలు మన దేశంలో ఉండాలి అని అంటే ముందు దేశానికి ఏం కలగాలో తెలుసా? చప్పట్లు కొట్టండి మరి, బిగ్గరగా చప్పట్లు కొట్టాలి. దేశంలో మొట్టమొదటిగా ఉండాల్సింది కీ పాయింట్, కీ వర్డ్, పునాది ఏంటంటే దేశంలో ఏం కలుగునుగాక? మహారక్షణ కలుగునుగాక. ఎందుకు కలగాలి అని అంటే ఆ రక్షణ ద్వారే కటాక్షం, ఆ రక్షణ ద్వారే వెలుగు, ఆ రక్షణ ద్వారే మహిమ, ఆ రక్షణ ద్వారే స్వస్థత, ఆ రక్షణ ద్వారే పరిపూర్ణమైన ప్రేమ, పరిశుద్ధాత్మ పరిపూర్ణమైన పావుర స్వరము వినబడునుగాక. ఈ రాత్రి ఇంకా రక్షణ పొందకుండా ఎందరైతే కూర్చున్నారు, ఈ రాత్రి ఇంకా ఆ మహారక్షణకు దూరం ఎంతమంది అయితే ఇక్కడ కూర్చున్నారు, మీ కుటుంబాలు ఎంతమంది అయితే ఉన్నారు, పోగొట్టుకుంది మీరు రక్షణే కాదు, రక్షణ ద్వారా వచ్చే 5 అంతల దీవెనలు పోగొట్టుకుంటున్నారు మిత్రమా. రక్షణ ద్వారా వచ్చే 5 అంతల సాదృశ్యాలు పోగొట్టుకుంటున్నారు. కనుక పోగొట్టుకున్న మనిషి వలే కాకుండా అదిగో తండ్రి ప్రేమ పోగొట్టుకొని పందులు తినే పొట్టు తినటానికి కూడా యోగ్యుడు కాకుండా అయిపోయినట్టుగా కాదు. అదిగో యెరూషలేము నుండి యెరికోకు వెళ్ళి దొంగల చేతిలో పడి అన్నీ పోగొట్టుకున్న, చివరికి ప్రాణాన్ని కూడా కొన ప్రాణంతో ఎదుగు పోగొట్టుకున్న మనిషి వలె కావద్దనే నీ కొరకు ఈ సువార్త. ప్రియులరా, ఆ మహారక్షణ ద్వారా ఈ 5 అంతల దీవెనలు మన దేశంలో ఉండడానికే ఇంకో మాట చెప్తానండి. ఇంతకీ మరి రక్షణ ఎలా కలిగిద్ది? హలో, రక్షణ ఎలా కలిగిద్దండి? రక్షణ ఎలా వినపడిద్ది మనకి? మహారక్షణ పొందుకోవాలని నీకు ఎవరు చెప్పాలి? మహారక్షణ కావాలంటే ఏం చేయాలి అని అంటే మత్తయి సువార్త 13వ అధ్యాయం ఇది చదవండి, ప్రార్థన చేసేద్దాం. ఇక మత్తయి సువార్త 13వ అధ్యాయం 53వ వచనం అందరూ చదువుదాం. మత్తయి సువార్త 13:53. మత్తయి సువార్త 13:53. యేసు ఉపమానములు చెప్పి చాలించిన తరువాత వెళ్ళి ఏ దేశంలో? బిగ్గరగా చెప్పండి, ఏ దేశంలో? స్వదేశములో నిద్రపోతున్నాడు. అయ్యా మరి ఏం చేస్తున్నాడు చెప్పు?
సమాజ మందిరములలో బోధించుచుండెను. కొట్టాలి, బిగ్గరగా చప్పలు కొట్టాలి, బిగ్గరగా చప్పలు. యేసు ప్రభు వారు చేసిన పని ఏంటంటే స్వదేశములో బోధించుచుండెను అనండి. స్వదేశములో బిగ్గరగా చెప్పండి. ఏం చేస్తున్నాడంట? ఈ దేశంలో బోధ ఉంటేనే ఏం కలిగిద్దండి? ఆమేనన్నాడు బిగ్గరగా. అందుకే బోధకులను దేవుడు ఆశీర్వదించును గాక, బోధపరిచే సంఘాలను దేవుడు అభివృద్ధి పరచును గాక, స్వదేశములో బోధించువారు లేచుదురు గాక, స్వదేశములో బోధించువారు ఆశీర్వదించబడుదురు గాక, ఆ బోధని ఇంటికి వచ్చును గాక, ఆ బోధ ద్వారా మహారక్షణ కలుగును గాక, ఆ మహారక్షణ వెనకున్న 5 అంతల దీవెనలు ఇప్పుడే మోసుకొని వెళ్ళదుము గాక. ఈయనంతటికి మూలమైన మాటే మనం ఎక్కడైతే ప్రసంగాన్ని మొదలేసామో అక్కడికి రండి, ప్రార్థన చేసేద్దాం ప్రియులరా. 74వ కీర్తన 12వ వచనంలో దేశములో మహారక్షణ కలుగు చేయువాడు ఆయనే. మహారక్షణ నీకు నాకు కలుగు చేయడానికి వినండి ప్రియులరా, ఆయన స్వదేశంలో బోధ చేయటమే కాకుండా స్వదేశంలో అవమానించబడ్డాడండి, స్వదేశంలో సిలువ వేయబడ్డాడు. ఆయన స్వదేశంలో అవమానించబడ్డాడు, గడ్డం పీగించబడ్డాడు, పిడిగుద్దులు వాసిపోయింది ముఖమంతా, 39 కొరడా దెబ్బలు. అదిగో నీకు రక్షణ, మహారక్షణ కలుగు చేయడానికి మహా దెబ్బలు తిన్నాడు ఆయన. చివరి రక్త బొట్టు వరకు స్వదేశంలో ఎక్కడైతే బోధ చేశాడో స్వదేశంలోని చివరి రక్త బొట్టు వరకు కారిస్తే ఆ చివరి రక్త బొట్టుకు నీ దాకా, ఈ రాత్రి నా దాకా మహారక్షణగా వచ్చి ఆ రక్షణ వెనకున్న 5 అంతల దీవెనలు మనకు కలుగుతున్నాయి ప్రియులరా. స్వదేశంలోనే ఆయన పునరుద్ధానుడే తిరిగి లేచాడు, దేవునికి స్తోత్రం. స్వదేశంలోనే అనేక మందికి దర్శనమిచ్చాడు, దేవునికి స్తోత్రం. నీ స్వదేశంలో, నీ స్వంత ఇంట్లో, నీ పరిస్థితుల్లో నువ్వు కూడా ఎలాగూ దీవించబడుదువు గాక. పైకి లేచి నిలబడదాం, చిన్న మాట ప్రార్థన చేద్దాం.